రైతులకు కానీ, పేదవారికి కానీ, నిరుద్యోగులకు కానీ అందరికీ చాలా బాగుంటుంది. ఇకపోతే చంద్రబాబు అంటే ఒకవేళ ఆయన ఎప్పుడు హామీలు ఇచ్చినవి ఏమి నెరవేర్చలేదు ఆయన. ఇస్తాడు. ఆఖరి మూమెంట్‌లో ఏవో 2, 3 పథకాలు ఇయగలడు. పథకాలనైతే ఇయ్యకపోతాడు అతను. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి రెండిటికి ఇచ్చారు ఎమ్మిగనూరులో. ఒకటి బుట్టా రేణుక, రెండోది సోమనాథ్ అని చెప్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ అయితే తగ్గఫర్గానే ఉంటది. జయనాథ్ ఉంటే ఇంకా బాగుంటది. కానీ బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇయ్యాలని చూస్తున్నారు గనుక సంతోషదాయకం. ఇక్కడ చేనేత వర్గం చాలా మంది ఉన్నారు. 50,000 ఓట్లు ఉన్నాయి చేనేత వర్గానికి. బీసీలకి 90,000 ఓట్లు ఉన్నాయి బీసీలంతా కలిసి. కనుక ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఎక్కడికి మొగ్గు చూపుతుందో అర్థం కావడం లేదు. చాలా తగ్గఫర్గానే ఉంటది. మొత్తానికైతే 100 సీట్లతో గాని ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. టీడీపీ జనసేన పొత్తులు వస్తున్నాయండి. మరి జగన్ గారు భయపడే అవకాశం ఉంటుంటారా? ఉండొచ్చు. ఒక 1-2% పెరగచ్చు ఒకవేళ. కానీ ఎక్కువ శాతం జన సైనికులు నిరాశతోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మిగనూరు అదే మన జనసేన ఆఫీసు. ఓసారి కెమెరా తిప్పి అట్లా చూపియండి. తెరవడమే లేదు సీటు లేనందుకు. కనుక ఇటువంటి చోట కొద్దిగా తెలుగుదేశం కానీ జనసేనకు కానీ మైనస్ అవుతుంది. నన్ను నమ్మండి, ఇంకా ఎక్కువ పథకాలు బాగా చేస్తాం, ఇంకా అభివృద్ధి డెవలప్మెంట్ బాగా చేస్తాం చంద్రబాబు చెప్తాను, నమ్ముతారు మరి? అభివృద్ధి వరకు చేయొచ్చు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడు ఎవ్వరికి ఆయన. ఎక్కువ ప్రవేశపెట్టాలి. ఎంతున్నా తీసుకొని పోయి అన్ని డబ్బులు తీసుకొని పోయి రాజధానిలో పెడతాడు. ఆ రాజధాని గొప్ప వాళ్ళకే, అది మన వాళ్ళకి కాదు, అది బీద వాళ్ళకి కాదు. అంతే. హైదరాబాద్లోన ఇంతకుముందు తీసుకొని పోయి అన్ని పెట్టా, ఆడ నుంచి వాపస్ వస్తుంది వీటికి వస్తుంది. వీడేముంది మళ్ళీ మామూలే, మొదటి నుంచి స్టార్ట్ అయింది. కనుక అన్ని సార్లు ఉండాలి అభివృద్ధి. శర్మిల గారు కాంపిటీషన్ చేస్తున్నారు. తెలంగాణలో ఏమైంది ఏమే సేమ్ అట్లే, కొద్దిగా పోరాడి వెనక్క తగ్గుతుంది. లోకేష్ గారు రెడ్ రాస్తున్నారు. లోకేష్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులేండి. పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మామూలే, రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ విమర్శలు చేయొచ్చు, తప్పేముంది. జగన్ విమర్శలు చేయడం లేదా? చేస్తాడు కదా. అందరూ మామూలే, పార్టీల తరఫున ఎవరైనా విమర్శలు చేసుకుంటారు. ఆయన ఏం చేస్తాడో చెప్పమని పథకాలని ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఒక పథకం కూడా చెప్పనీకి లేదు. ఆయన ఎంతున్నా టీడీపీ వెనకలే ఉన్నాడు. జగన్ గారు ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారండి, పార్టీకైనా అసలుకైనా పరిస్థితి మార్చడం వల్ల. ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు మారుస్తామన్నారు కదా జగన్ గారు, పార్టీకైనా పరిస్థితి ఎమ్మిగనూరా మామూలుగా సీట్లు మారుతున్నారు. అదేం పెద్ద ప్రభావం చూపించదు దాని నుంచి. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల మీద సరిగ్గా ఉండదు. అటువంటి వాళ్ళని తప్పేయడమే కరెక్ట్. కొత్త వాళ్ళని తీసుకురావడం కొంత మంచి వర్గమే. అది ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి. చెన్నకేశ్వరరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? చెన్నకేశవరెడ్డి రోడ్లు అన్ని చేసినాడు. అన్ని రోడ్లు కొంతవరకు డెవలప్ చేసినాడు. నాగల్దిన్ని బ్రిడ్జి ఓపెన్ చేయించినాడు. తర్వాత ఒక టీఎంసీ గాల్దిని ప్రైవేట్ వాటర్ వచ్చినాయి, పెంచినాడు. సాధ్యమైనంత వరకు మంచిగా చేసినాడు ఆయన. బాగానే చేస్తున్నారు, ప్రజలకు చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఏజ్ అయిపోయింది, ఇక సహకరించదానికి వయసు కనుక ఆయన్ని తప్పించారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నాం. రైట్, జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. మా ఇట్లా ముసలోళ్ళకి బాగుంది అనిపిస్తుంది అంతే సార్. దాంట్లో బాగానే ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమిగా కలిసి వస్తున్నాయి కదా. అవన్నీ వద్దు సార్, అవన్నీ మాకొద్దు. మా ఊర్లో ఏది గెలుస్తారనేది నేను చెప్తా. కానీ అంత పైకి చీఫ్ మినిస్టర్ అంటే నేను చీఫ్ మినిస్టర్ ఎవరైతారో నేను చెప్పలేను. కాకపోతే ఎట్లుంది ఏమి అంటే ఓ 2 విషయాలు చెప్పిన. ఒకటి, ఒక వర్గానికి బాగుంది ఈ సంక్షేమం ఇచ్చినందుకు, ఒక వర్గము అస్సలు నచ్చదు. ఆ వర్గంలో నేను ఒకడు ఉంటాను. ఇది సార్. ఇంకా అంతకంటే మించి నేనేం చెప్పలేను. టీడీపీ జనసేనది ఒక జనసేన ఆయన ఒక్క మాట మీద నిలబడు. ఆయన మమ్మల్ని ఏం చెప్పనీకి రాదు. ఆయన కింద ఉండే వాళ్ళు కూడా అటువంటి నాయకులే. మనకి అనవసరం దాని గురించి మాట్లాడదే లేదు సార్. మాకు పింఛన్ వస్తుంది సార్, 3,000 వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అంత ఇచ్చారు. నాకు చంద్రబాబు గవర్నమెంట్లో రాలే.
నేను మండల కన్వీనర్ అనంతపూర్లో ఉంటే టీడీపీకి. అప్పుడు నేను ఒక 50 రూపాయలు పింఛని ఒకరికి ఇప్పలేకపోయినాను. వీళ్ళేం ఇంటికాడికి వచ్చి నాకు ఇచ్చిపోతున్నారు పొద్దున్నే. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అన్న? జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది? పథకాలు బాగున్నాయి. అమ్మఒడి డబ్బులు వస్తాయి. మన యాక్సిడెంట్ అయ్యిండ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేపించిన ఎవరికి నాకే ఏం ఆపరేషన్ చేశారన్నా? చేరిపోయింది. అదే యాక్సిడెంట్ అయ్యిండ ఆరోగ్యశ్రీ కింద పోయి చేపించుకున్నా. మరి ఇంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాం, ఇంకా అభివృద్ధి బాగా చేస్తాం చంద్రబాబు గారు చెప్తాను, నమ్ముతారా? అది ఎవరు నమ్మరు. ఉమ్. ఉమ్. అప్పుడే నమ్మేవాళ్ళు అంతే. ఎందుకు ఓడిపోతాడు? 23 సీట్లు తీసుకొని పోయి ఇంట్లో కూర్చున్నాడు కదా. టీడీపీ జనసేన పొత్తుగా వస్తున్నాయి కదా మరి. అంత పొత్తులో పోయి జనసేన అంటే సొంత పార్టీ పెట్టినోడే కాదు. ఆ, ఏం పెట్టి ప్యాకేజ్ కొని పెట్టినాడు. ఆ. ఇంకా షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు అన్న అట్రాక్ట్ ఆమె కూడా వేస్తే బడ్జెట్ లో ఆమె చూసి జగన్ గారు భయపడరు అంటారా? ఎందుకు భయపడతాడు? ఇల్లు అంతా బాగు పట్టించినారు. అంతా సింగిల్ వస్తున్నా అంటే లెక్కేసుకో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు కన్నా మరి బావ- జగన్ గారిని విమర్శలు చేస్తున్నాడు కదా. చేస్తాడు. 2 రోజులు వచ్చేసి సినిమాలు చేసిన పోయి రాజకీయం తెలుసు. బట్ట మీద బొమ్మ ఉన్నట్ట. ఇప్పుడు వస్తుంది ఇవాళ సినిమా వస్తుంది, ఆడుతుంది, పోతుంది. అదే ఆడే ఉంటుందా? రెడ్ బుక్ లేదు రాస్తున్నాడు కానీ. దండి రాస్తాడు. రాసిన వాళ్ళు ఇచ్చినట్టే ఇక మంచి ఓడిపోతుండే. సరే ఎన్ని సీట్లు వస్తాయండి జగన్ గారికి మరి? రావచ్చు 120, 120 సీట్లు దాకా తెలుసుకుంటారు. ఖచ్చితంగా రావచ్చు. జగన్ గారు ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారండి, పార్టీ కానీ అఫెక్ట్ అయినా పడుతుంది. ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఏం పడదు. ఎవరు మార్చడం లేదు, అందరూ మార్చుతున్నారు. ఏ పార్టీలో మార్చడం లేదు. అన్ని పార్టీల్లో మార్చారు, ప్రతి ఒక్క పార్టీలో మార్చారు. రాష్ట్రం అంతా అప్పులమయం చేశారంటున్నారు బాబాయ్, మరి దానికి ఏం చెప్తారు? అతన్నప్పుడే అప్పులు పోయలేదా? అతన్నప్పుడే ఏమన్నా అప్పులు పోయలేదా? ఈ పొద్దు స్పెషల్గా వచ్చినారా? పక్క రాజధాని కట్టలేదు, ఇవన్నీ పోలవరం అయిపోయినాయి. ఎవరు జోలో డబ్బులు పెట్టే మాట రాదని కట్టరు. ఏమి అయ్యో ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? మాగా ఇప్పుడైతే చెన్నకేశ్వర రెడ్డి ఉండే, ఇప్పటికైతే మళ్ళీ ఇప్పుడు బుట్టారు వెనక్కి ఇచ్చినారు. చెన్నకేశ్వర రెడ్డి గారు ఎలా చేశారండి? చేస్తాడు. రేణుకా గారికి మీరు సపోర్ట్ చేస్తారంటారు? సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో టీడీపీ వస్తుండే అనుకో ఈసారి ఇక్కడ. ఇంకా బుట్టారు ఇది జయరాజ్ రెడ్డి తీసేస్తారు కాబట్టి ఇంకా అంతే. ఇంకా రాదు. అయితే జగన్ గారు రావాలని మీరు కోరుకుంటాం. గ్యారెంటీ.